హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఓపెన్ షెల్ఫ్స్ మనం ఎలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. మామూలుగా మెడిసిన్స్ కానీ, పిల్లలకు పూసే లోషన్స్, విక్స్, జెండు బామ్ ఇటువంటివి మనము ఇలా ఓపెన్ షెల్ఫ్స్‌లో పడేస్తూ ఉంటాము. మనకు తొందరగా కావాల్సినప్పుడు చేతికి అందవు, వెతుక్కోవాల్సి వస్తుంది. కేవలం 3 ఐటెమ్స్‌తో పైసా ఖర్చు లేకుండా నీట్‌గా ఎలా ఆర్గనైజ్ చేయాలనేది చూపిస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నీట్‌గా ఆర్గనైజ్ చేశాక చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఓపెన్ షెల్ఫ్‌లో కూడా మనం నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఏది కావాలన్నా మనం వెంటనే తీసుకోవచ్చు. మెడిసిన్స్ కావాలన్నప్పుడు మెడిసిన్ తొందరగా తీసుకోవచ్చు. పిల్లలకు పూసే లోషన్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, బొట్టు తిలకాలు, పౌడర్ డబ్బాలు ఇవన్నీ మనము వెంటనే పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సినవి అసలు దొరకనే దొరకవండి. అన్నీ ఎక్కడ పడితే అవి తీసుకొని పడేస్తూ ఉంటాము. కబోర్డ్స్ అంటే ఎలా ఉన్నా మనం మళ్ళీ కబోర్డ్ వేసేస్తాం కాబట్టి కనిపించదు బయటికి. సో, దువ్వెనలు కూడా ముఖ్యంగా దువ్వెనలైతే అస్సలు కనిపించవు. పిల్లలకు జడలు వేద్దామన్నప్పుడు కానీ, ముఖ్యంగా స్కూల్ టైంలో అయితే మరి ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలా నీట్‌గా ఓపెన్ షెల్ఫ్స్‌లో కనిపించడానికి మీషోలో మనము కంటైనర్స్, చిన్న చిన్న కంటైనర్స్, పెద్ద పెద్దవి అలా కొన్ని కంటైనర్స్ లాగా, బాక్సెస్ లాగా ఉంటాయి. అవి మనం ఆర్డర్ పెట్టుకుంటాము. దానివల్ల డబ్బు అనేది వేస్ట్ అవుతుందని ఎంత లేదన్నా 2000-3000 దాకా వీటికన్నిటికి వేస్ట్ అవుతుంది. అలా కాకుండా జనరల్‌గా బ్యాంగిల్స్‌కి వచ్చే బాక్సెస్ మనం పడేస్తూ ఉంటాము. అలాగే ఫుడ్ ఐటెమ్స్, డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ అటువంటి బాక్సెస్, మళ్ళీ ఫోన్స్ ఏమన్నా కొత్తగా ఫోన్స్ కొనుక్కున్నప్పుడు బాక్సెస్ వస్తాయి కదండీ! అటువంటి బాక్సెస్ మనము ఒక 2, 3 స్పేర్ అనేది పెట్టుకోవాలి. అన్నీ పడేయకూడదు. మనము బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు ఇటువంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదండీ! వీటిని మనము పడేయకుండా, ఇవి ప్లాస్టిక్ కూడా కాదు కాబట్టి మనము 2 నెలలకి, 3 నెలలకు ఒకసారి మార్చుకుంటే మార్చుకోవచ్చు. లేకపోతే నీట్‌గా ఉంచుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటుందండి. దాని కింద నేను ఆ పైది ఓపెన్‌ది ఉంటుంది కదా! దాని కింద పెట్టేసి అందులో మనము ఒక టిష్యూ లాగా వేసుకొని, ఇలా టిష్యూ ఏదన్నా మెడిసిన్స్ అవి ఒలికిపోకుండా ఆ కింద ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. టిష్యూ లాగా వేసుకొని, లేకపోతే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా! న్యూస్ పేపర్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను మెడిసిన్స్ అనేవి ఒక్కొక్కటి పెట్టుకున్నాను. పిల్లలకు మామూలుగా జ్వరాలు, జలుబులు కామన్‌వి వస్తూ ఉంటాయి కదా! వెంటనే కావాలన్నప్పుడు మనకి దొరకవు. వెతుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఇలా మనం అరేంజ్ చేసుకుంటే వెంటనే మనకి ఏది కావాలన్నా, ఏ సిరప్ కావాలన్నా వెంటనే తీసుకోవచ్చు. దగ్గుకు సంబంధించింది, స్టమక్ పెయిన్‌కి సంబంధించింది, అలాగే పిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కదా! మామూలుగా మనము సెల్ఫ్‌లలో ఒక మూలకు పెట్టేస్తూ నీట్‌గా ఒక మూలకు పెట్టేసామనుకోండి, మందులు తీసేటప్పుడు కింద పడి ఆ సెల్ఫ్ కూడా మొత్తం అంతా ఖరాబ్ అయితుంది. దాన్ని మనం ఎంత తుడిచినా పోదు. సో, ఈ విధంగా పెట్టుకుంటే టిష్యూ మళ్ళా మనము ఒక మంత్‌కి కానీ, 2 మంత్స్‌కి కానీ మారుస్తూ ఉంటే సరిపోతుంది. థర్మామీటర్ పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు చెక్ చేయడానికి ఈ విధంగా నేను అరేంజ్ చేశానండి. ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఏవన్నా బ్యాంగిల్ బాక్సెస్ ఉంటాయి కదా! ఖరాబ్ అయినవి కానీ, మీరు పడేయాలనుకున్నవి కానీ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి మీరు అరేంజ్‌మెంట్ పెయింట్ వేసి, మళ్ళా పేపర్ వేసి అలా ఏం అవసరం లేదండి. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి డేట్స్ అండి. డేట్స్ డబ్బా ఉంటుంది కదా! డేట్స్ కొనుక్కున్నప్పుడు వస్తది. డేట్స్ అనేది అనే కాదు, ఏదన్నా డబ్బా ఫుడ్ ఐటెమ్ కొనుక్కున్నప్పుడు వచ్చినప్పుడు అటువంటి డబ్బాలలో ఇలా ఈ విధంగా టిష్యూ వేసేసి, నేను కుంకుమ, రోజు పెట్టుకునే కుంకుమ, బొట్టు ఇవన్నీ అందుబాటులో పెట్టుకుంటానండి. వెంటనే కావాల్సినప్పుడు దొరకవు. పిల్లలకు కావాల్సినవి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఇలా వేసి పెట్టుకుంటాను. ముఖ్యంగా పిల్లల్ని స్కూల్‌కి పంపించే టైంలో హడావిడిగా ఉంటుంది. అప్పుడైతే అస్సలు దొరకనే దొరకవు. రబ్బర్ బ్యాండ్స్ అయితే ఎన్నో ఉంటాయి. అవి ఒక రబ్బర్ బ్యాండ్ కోసం మొత్తం ఎతకాల్సి వస్తుంది. ఉత్తప్పుడైతే ఎక్కడ చూసినా రబ్బర్ బ్యాండ్సే కనిపిస్తాయి. సో, ఈ విధంగా మనము ఆర్గనైజ్ చేసుకుంటే పిన్నీసులు కూడా అండి వెంటనే మనం సేఫ్టీ పిన్స్ కావాలన్నప్పుడు దొరకవు కదా! ఈ విధంగా వేసుకుంటే మనకు తొందరగా దొరుకుతాయి. ఈ టిప్ కూడా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి ఫోన్ అండి. ఫోన్ బాక్సెస్ ఉంటాయి కదా! మనం కొత్తగా ఫోన్స్ తీసుకున్నప్పుడు బాక్సెస్ వస్తూ ఉంటాయి. ఈ ఫోన్ బాక్సెస్ అయితే ఇంకా స్టాండర్డ్‌గా గట్టిగా ఉంటాయండి. వీటి కోసం మనము
సెపరేట్‌గా బాక్సెస్ కొనాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ బాక్సెస్‌ని నేను ఎలా యూజ్ చేశాననేది చూపిస్తాను. ఇందులో కూడా ఒక టిష్యూ వేసుకోవాలండి. టిష్యూ అనేది ఎందుకంటే కింద అది సర్ఫేస్ అనేది పాడవకుండా ఉండడానికి. ఒకవేళ ఏదన్నా పడినా టిష్యూలోనే పడుతుంది. మనము ఏదన్నా పౌడర్ తీసుకోవాలన్నా, ఏదన్నా మందులు వేయాలన్నా టిష్యూలో పడినప్పుడు ఆ టిష్యూ పడేసి మళ్ళీ కొత్తది వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో వచ్చి వ్యాస్లిన్స్ అండి. నోవా, పిల్లలకు పూసేవి లోషన్స్, మూవు ఇలా స్ప్రేస్ కొన్ని ఉంటాయి కదా! ఇటువంటివన్నీ ఇందులో పెట్టుకున్నాను అందుబాటులో ఉండడానికి. ఇవన్నీ రోజు మనము రెగ్యులర్‌గా యూజ్ చేసే వస్తువులే కదా! మనం అలా షెల్ఫ్స్‌లలో వేసి పెడితే అవి చూడ్డానికి బాగుండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే దొరకవండి. మనం ఇలా నీట్‌గా పెట్టుకుంటే మనకు వెంటనే దొరుకుతుంది. ఫోన్‌కి కింద బేస్ ఒకటి, మళ్ళీ పైన ఓపెన్ చేయడానికి 2 వస్తాయి కదండీ! నేను ఇవి 2గా యూజ్ చేసుకుంటున్నాను. ఇంకొక దాంట్లో కూడా కావాల్సినవన్నీ వస్తువులు పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఈ డబ్బాలతో మనకే తెలియకుండా ఎన్నో యూజెస్ అనేవి ఉంటాయి. మనం వచ్చినప్పుడు ఇదంతా వేస్ట్‌గా ఇక్కడ ఉంటది, దుమ్ము పడతదని పడేస్తూ ఉంటాము. ఏవో కొన్ని పెట్టుకుంటే మనకి ఇటువంటి టైంలో యూజ్ అవుతాయండి. చూడండి ఈ విధంగా అన్నీ నీట్‌గా ఆర్గనైజ్ చేసేసాను. సింపుల్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా సింపుల్‌గా ఉంటుంది. మనకు వెంటనే దొరుకుతుంది కూడా. ఇది కూడా అండి మామూలుగా మనము ఏవన్నా స్వీట్స్ కొన్నప్పుడు డబ్బాలు వస్తూ ఉంటాయి కదా! ఫుడ్డు డబ్బాలు అట్లా. ఆ డబ్బాలలో కూడా నేను ఇలా టిష్యూ పెట్టేసి ప్రతి దాంట్లో టిష్యూ అనేది వేసుకోవాలండి. టిష్యూ లేకపోతే పేపర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత వైర్స్ ఉంటాయి కదండీ! బ్లూటూత్‌కి కానీ, మనము టార్చ్ లైట్‌కి పెట్టుకునే వైర్స్, ఫోన్‌కి పెట్టుకునే వైర్స్, ప్లగ్ బాక్సెస్‌కి పెట్టుకునే వైర్స్, ఇలా వైర్స్ అన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. అలాగే ఇయర్ బడ్స్‌కి వచ్చిన వైర్స్ ఇవన్నీ మనము ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే వెంటనే కావాల్సినప్పుడు తీసుకోవచ్చండి. ఈ విధంగా నేను వేసి పెట్టుకున్నాను. ఇవి పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. సో, మనం ఇలా వేసి పెడితే వాళ్ళు కూడా తెచ్చి అందులోనే వేసి పెడతారు. నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసి ఫోన్ డబ్బానే అండి. ఇంకొక డబ్బా ఉంటుంది కదా! అందులో నేను ఇలా టిష్యూ వేసుకొని ఇయర్ బడ్స్ అలాగే దారాలు అవసరమైనప్పుడు వెంటనే ఏవన్నా కుట్టుకోవడానికి దానికే నీడిల్ కూర్చిపెట్టాను. ఎరేజర్స్ పిల్లలు అడిగినప్పుడు వెంటనే దొరకవండి. సో, ఇవన్నీ నాకు అందుబాటులో కావాల్సినవి ఇలా వేసి పెట్టుకున్నాను. పెన్స్ ఇవనే కాదండి, మనకు ఎమర్జెన్సీగా నిత్యావసరాలు నిత్యం మనము రోజు యూజ్ చేసే వస్తువులను ఈ విధంగా మనము దగ్గర ఉన్న వస్తువులతోనే వేస్ట్ చేయకుండా, పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ చేశాక ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు ఎక్కడివి మందులు అక్కడే పడే ఉన్నాయి. అందులో మందులు ఎక్కడున్నాయో, దువ్వెనలు ఎక్కడున్నాయో, రబ్బర్ బ్యాండ్స్ ఎక్కడున్నాయో, వైర్స్ ఎక్కడున్నాయో కూడా తెలియదు. నెక్స్ట్ టిప్ వచ్చి మామూలుగా ఇలా డ్రై ఫ్రూట్స్‌కి ఒక డబ్బా అనేది వచ్చిందండి. ఆ డబ్బాలో నేను దువ్వెనలు ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల వెంటనే తీసుకోవచ్చండి. మనం మామూలుగా ఒక డబ్బాలో నేను ఫోన్ డబ్బాలు చూపించాను కదా! ఆ డబ్బాలో కూడా మీరు ఇలా దువ్వెనలు వేసి పెట్టుకోవచ్చు. ఇదైతే మనము వెంటనే తీసుకోవచ్చు కనిపిస్తుంది కాబట్టి. ఈ దువ్వెనలు వెంటనే కనిపించడానికి మీషోలో హ్యాంగర్స్ అంట, లేకపోతే కంటైనర్స్ అంట, బట్టలు కూడా అండి. మనం మామూలుగా బట్టలు వాష్ చేయడానికి వదిలేస్తూ ఉంటాం కదా! బకెట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. వాటి కోసం పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టుకుంటారు. ఎప్పుడు బట్టలు అప్పుడు వాష్ చేసుకుంటే కంటైనర్స్ ఏమి అవసరం ఉండదు. తర్వాత నేను పౌడర్ డబ్బాలు కూడా సర్దుకున్నాను. పనికొస్తాయని ప్రతీదీ తెచ్చి అయితే పెట్టుకోకూడదండి. ముందుగానే చెప్తున్నాను. మళ్ళీ ఇవన్నీ పనికొస్తాయి కదా! దేనికో ఒకదానికి యూజ్ అవుతాయి కదా! అని పెట్టుకుంటే మాత్రము అస్సలు మంచిగా కనిపించదు మనకి. ఏ రూమ్ అయినా సరే ఏవో ఒక 4, 5 స్పేర్‌గా పెట్టుకోవాలి. ఏ డబ్బాలన్నా మనకిది యూజ్ అవుతుంది అని మనకు అనిపిస్తుంది కదా! సో, ఏదైనా డబ్బా చూడగానే మనకు అందంగా కనిపిస్తుంది. ఓహ్! అరే! ఈ డబ్బా దీనికి యూజ్ అవుతుంది కదా! పెట్టుకోవచ్చు కదా! అని వాటికే పెట్టుకోవాలి. చూసిందల్లా పెడితే అవి అసలు ఇంకా ఆ డబ్బాలతోనే నిండిపోతది. ఇల్లు కానీ, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ కొన్ని మాత్రమే పెట్టుకోవాలండి. సో, ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇలా ప్రతి సెల్ఫ్ ఏదైనా సరే మనము బెడ్రూమ్‌లో కానీ, కిచెన్‌లో కానీ నీట్‌గా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా
మనకున్న దాంట్లోనే అరేంజ్ చేసుకోవడం వల్ల డబ్బుకి డబ్బు సేవ్ అవుతుంది. అలాగే మనము నీట్‌గా కనిపిస్తుంది కూడా. సో, బ్యాంగిల్స్ అన్నీ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్యాంగిల్స్ అండి ఇవి. సో, నాకు అందుబాటులో పెట్టుకుంటాను. నాకు కావాల్సినప్పుడు వెంటనే తీసి వేసుకోవడానికి. రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ మనము ఎక్కడైతే మనము రోజు రెడీ అవుతామో అక్కడ అందుబాటులో పెట్టుకుంటే తొందరగా తీసుకోవచ్చు. పిల్లలకు కావాల్సింది కానీ, మనకు కావాల్సిన వస్తువులు కానీ. మీలో కూడా ఎంతమంది నాలాగా ఇటువంటి వాటిని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు, లేకపోతే పడేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఫోన్ డబ్బాలే అండి. ఇది కూడా ఫోన్ డబ్బానే. నేను ఇలా రిమోట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఒక టిష్యూ వేసుకొని రిమోట్స్ అన్నీ నేను ఇందులో అరేంజ్ చేసుకున్నానండి. ముఖ్యంగా రిమోట్స్ అయితే అస్సలు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు. దొరకనే దొరకవు. ఇలా ఒక దాంట్లో వేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు. పిల్లలకు అందకుండా ఒక సీక్రెట్ ప్లేస్‌లో పెట్టుకోవచ్చండి. మనకు మాత్రమే తెలిసిన ప్లేస్. పిల్లలైతే వెంటనే వచ్చి టీవీ ఆన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి డబ్బా ఉంటుంది కదండీ! ఇది కూడా ఫుడ్ ఐటెమ్ డబ్బానే. అందులో నేను ప్లాస్టర్స్, ఫెవికాల్స్ ఇటువంటివన్నీ వేసి పెట్టుకున్నాను. ఇంకొక దాంట్లో వచ్చి బుక్స్, బిల్స్, పేపర్స్ రోజువారీ ఖర్చుల బిల్స్ అవి ఉంటాయి కదండీ! గ్రాసరీకి పెట్టిన బిల్స్ ఏ రోజు, ఏ మంత్ ఎంత ఖర్చు అయింది, ఏవేవి తీసుకున్నాం అనేవి ఇటువంటివి మేము ఇటువంటి డబ్బాలలో వేసి పెట్టుకుంటాము. ఈ డబ్బాలు వచ్చి మామూలుగా కిచెన్‌లలో ఉంటూ ఉంటాయి కదా! పప్పులకి అవి యూజ్ చేసిన డబ్బాలు ఏవైనా పాతగైనవి మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్‌కి వచ్చిన డబ్బాలలో నేను స్టాప్లర్స్, పిన్స్ ఇలా వేసి పెట్టుకుంటాను. వెంటనే అందే విధంగా ఉండాలి. వెతుకులాడుతూ ఉండొద్దు. చిరాకు అనిపిస్తుంది. పిల్లలున్న దగ్గర ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందండి. వెతుక్కోవడం అనేది ఒక పెద్ద పనిలాగా మారిపోతుంది. పనులన్నీ పక్కన పడేసి వెతుక్కుంటూ ఉంటాము. దాని వల్ల ఒక 1 అవర్, 2 అవర్ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇదైతే నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉందండి. పిల్లలున్న వాళ్ళు మీరు కూడా నాలాగా ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి అది కట్ చేసేది ఏదన్నా ఇమ్మీడియేట్‌గా ఏదైనా ఐరన్ వస్తువు కట్ చేసినప్పుడు మా హస్బెండ్ వెతుకుతూ ఉంటాడు. సో, తనకు అందుబాటులో ఉండాలని అది అక్కడ పెట్టాను. ఏదైనా వైర్ కట్ చేయడానికి కానీ, అటువంటి వాటికి యూజ్ చేస్తాము. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యి ఉంటాయని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ను వాచ్ చేస్తూనే ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.